హాయ్ అందరికీ నమస్తే. మనం స్వీట్ ఐటెం చేసి చాలా కాలం అయిందండి. అందుకే ఇప్పుడు మీకు ఈ రోజున ఒక మంచి స్వీట్ ఐటెం చేసి చూపిస్తాను. మన ఇంట్లో ఉండే సరుకులతోనే సింపుల్గా చక చేసేసుకోవచ్చు అనమాట. అదేంటో తెలుసా? ఇన్స్టెంట్ రవ్వ జామున్. చాలా సింపుల్గా మంచి టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా చేయాలో చక చేసి చూపించేస్తాను, పదండి. ఓకే, మనకు కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయండి, చూపిస్తాను చూడండి. చాలా సింపుల్గా ఇక్కడ 6 ఐటమ్స్ పెట్టాను, చెప్తాను చూడండి. ఓకే, ఇది 1 గ్లాసు బొంబాయి రవ్వ అండి. దీన్ని సూజీ రవ్వ కూడా అని అంటారు. దీంట్లో 2 యాలుకలు వేసి మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా సన్నగా మిక్సీ పట్టుకుంటే ఇలా ఉంటుందన్నమాట. దీన్ని ఇలా ఒక కప్పులో వేసేసుకుందాం. ఓకే, మనం ఏ గ్లాస్తో అయితే బొంబాయి రవ్వ కొలుసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల పాలు రెడీగా పెట్టుకోవాలండి. అలాగే అదే గ్లాస్తో 2 గ్లాసుల పంచదార కూడా రెడీగా పెట్టుకోవాలి. పోతే 4 చెంచాలు కొబ్బరి పొడి, అలాగే 1 చిటికెడు వంట సోడా, 4 యాలుక్కాయలు ఇలా తలలు తుంపుకొని పెట్టుకోవాలి రెడీగా. ఇవన్నీ ఇలా రెడీగా పెట్టుకుంటే మనం చాలా ఈజీగా చేసేయచ్చు. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను, పదండి. ముందుగా కడాయి పెట్టుకుని పాలు పోసుకుందామండి. ఇవి పచ్చిపాలు పోస్తున్నానండి, గుర్తుపెట్టుకోండి. ఈ పాలు అనేవి బాగా మరగనవసరం లేదండి, ఒక్కసారి ఉడుకు పడితే సరిపోతుందండి. చూసారా, ఇలా ఉడుకుబట్టగానే కొబ్బరి పొడి వేసుకుని ఉండలు కట్టకుండా కలుపుకుందాం. ఇది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా బొంబాయి రవ్వ, అది వేసేసుకుందాం. వెంటనే 1 చిటికెడు వంట సోడా కూడా వేసుకుందాం. రైట్, ఇదంతా ఇలా బాగా కలుపుకోవాలండి. ఇదంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఒకే 1 చెంచా నెయ్యి వేసుకుని ఆ నెయ్యి పిండి మొత్తం కలిసే వరకు బాగా కలుపుకోవాలన్నమాట. అంతా కలిసేలా కలిపేసుకుని దింపేసుకుందామండి. చూసారా, అంతా కలుపుకున్నాక ఈ విధంగా ఉండాలన్నమాట. చూసారా, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకో కళాయి పెట్టుకుని పాకం తయారు చేసుకుందామండి. ముందుగా పంచదార వేసేసుకుందామండి. 2 గ్లాసులు పంచదార కాబట్టి 2 గ్లాసులు నీళ్ళు పోసుకుందామండి. ఇలా పోసుకున్న తర్వాత పంచదార కరిగే వరకు బాగా కలుపుకుందాం. ఇది మాత్రం సన్న మంట మీద ఉండాలి, చూడండి. ఇది బాగా ఉడుకుపట్టడం స్టార్ట్ అవ్వాలండి. మనకి ముదురు పాకం అవసరం లేదండి, ఇట్లా సన్నగా జిగురుగా సన్న తేగ పాకం వస్తే సరిపోతుందండి. ఇదిగో చూసారండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కింద పెట్టేసి మూత పెట్టేసుకుందామండి. పాకం అనేది ఎప్పుడు వేడిగానే ఉండాలండి, అందుకే దీనికి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదంతా ఒకసారి మాలిష్ చేసుకుందామండి. మనం ఇలా మాలిష్ చేసేటప్పుడు గట్టిగా ఉంది అనుకుంటే 1-2 చెంచాలు పాలు వేడి చేసి వేసుకోండి, ఎక్కువ మాత్రం వేయొద్దు. ఈ విధంగా మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఏ సైజు కావాలో ఆ సైజు చేసుకుని ముందుగా బాల్స్ ఇలా చేసుకుని తర్వాత మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో ఇలా చేసుకోవాలన్నమాట. చూసారా, నేను ఈ సైజులో చేసుకుంటున్నాను, మీరు కూడా అన్నీ ఇదే విధంగా చేసుకోవాలన్నమాట. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. రెడీ అయిపోయాయి కదండి. ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి శుభ్రంగా నూనెలో వేయించుకుందాం. ఓకే, పాకు కనుక చల్లారితే ఇప్పుడు ఒకసారి బాగా వేడి చేసి పక్కన పెట్టుకుందాం. దీనికి పాకు మాత్రం వేడిగానే ఉండాలి, ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకుని నూనె పోసుకుందామండి. మంట మాత్రం మీడియం మంటలో ఉండాలి, ఫుల్ వేడి చేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత మాత్రం ఇక నుంచి మీడియం మంటలోనే ఉండాలి, ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం చేసుకున్న బాల్స్ అన్నీ ఒక్కొక్క వాయిగా వేసుకుందాం. వేసిన వెంటనే కలపకుండా అలా 2 నిమిషాలు వదిలేసేయండి. ఇలా అన్ని గరిటెలోకి తీసేసుకుని
అలా తిప్పుకుంటూ ఉండాలని, ఎందుకంటే అన్ని వైపులా ఒకే కలర్లో బాగా కాలాలన్నమాట. చూసారండి, ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని తీసి వెంటనే పాకంలో వేసేసుకుందాం. ఇప్పుడు ఇంకొక వాయి వేసుకుందాం. ఇలానే అన్ని వాయిలు కూడా ఇదే కలర్లో కాలేటి కాల్చుకోవాలన్నమాట. రైట్ అండి, అన్నీ కాల్చుకుని పాకంలో వేసేసుకున్నాం కదా. అన్నింటినీ పాకంలో వేసుకున్న తర్వాత వీటిని ఒక అరగంట సేపు అలా పక్కన వదిలేద్దామండి. చూసారండి, మన ఇన్స్టెంట్ రవ్వ జామున్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చూద్దాం పదండి. ఇట్లా తీసుకోవాలా, ఇట్లా లటకమని వేసుకోవాలన్నమాట నోట్లో. ఓకే, టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. పాకం బాగా పీల్చుకుందండి, బ్రహ్మాండమైన టేస్ట్ వచ్చింది. సూపర్, మెత్తగా దూది పిండి లెక్క ఉందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. మనం పంటికి పెద్దగా పని పెట్టవసరం లేదండి. అదే మెల్లగా ఇట్లా నొక్కామంటే మొత్తం జారిపోద్ది అన్నమాట లోపలికి. ఓకే, జంపర్ మే బంపర్. మనకు 4 చాలండి, ఎక్కువ వెళ్ళకూడదు స్వీట్ జోలికి. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి. చూశారు కదా ఎలా చేశాను, ఎలా తిన్నాను. మీరు కూడా ఎలా చేసుకుంటే ఇంట్లో ఉన్న సరుకులతోనే సింపుల్గా ఇన్స్టెంట్గా, అంటే ఎవరైనా 4 కూర్చోబెట్టి చుట్టాలను నీళ్ళు ఇచ్చి వాళ్ళు మాట్లాడుకుని లోపల అయిపోద్ది అనమాట. చక్కగా కబుర్లు చెప్పుకుంటే చేసుకోవచ్చు. ఓకే, మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుస్తాడు మీ బాబాయ్. బాయ్.